ఇప్పుడు కేటీఆర్ గారు ఆనాడు మాట ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సకాలంలో వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల, కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులను ఆదుకోకపోవడం వల్ల, ఆనాడు అకాల వర్షాల వల్ల 4 రైతులు ఇక్కడ మరణించిన లక్షటిపేటలో. ఇప్పుడు వారి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు కేటీఆర్ గారు సొంతంగా ఇస్తున్నారు. ఇప్పుడు వారిని వేదికపైకి పిలుస్తా ఉన్నాం. తనుగుల రాజు కుటుంబం గంపలపల్లి, తనుగుల రాజు కుటుంబం గంపలపల్లి, తనుగుల అభిరామ్ కుటుంబం గంపలపల్లి, గుండారపు వెంకటేష్ కొత్తూరు, నెలికి లచ్చన్న ముత్యంపేట. 4 కుటుంబాలకు కేటీఆర్ గారు 5 లక్షల రూపాయలు వారు సొంత డబ్బులు ఇస్తా ఉన్నారు, సాయం చేస్తా ఉన్నారు. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వము ఆ కుటుంబాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి వాళ్ళు రోడ్డున పడేటట్టు చేస్తే ఇవాళ కేటీఆర్ గారు లక్షటిపేట గడ్డ మీదకి వచ్చి ఆ రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున 4 కుటుంబాలకు వారు ఇస్తా ఉన్నారు. గట్టిగా చప్పట్లతోని అన్నగారికి కృతజ్ఞతలు చెప్దాం. తనుగుల నాగరాజు గారి కుటుంబం గంపలపల్లి, తనుగుల అభిరామ్ గారి కుటుంబం గంపలపల్లి, గుండారపు వెంకటేష్ గారి కుటుంబం కొత్తూరు, నెలికి లచ్చన్న కుటుంబం ముత్యంపేట. ఈ 4 కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 20 లక్షల రూపాయలు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారు ఇస్తా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా ఈ ప్రాంత రైతాంగం తరపున, ఈ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ తరపున గట్టిగా చప్పట్లతోని మన కృతజ్ఞతలు చెప్తాం కేటీఆర్ గారికి. ఇవాళ తెలంగాణలో రాక్షస రాజ్యాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి కన్నెపల్లి పంపులు ఆను చేయకుండా, కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోయకుండా రాష్ట్ర రైతాంగాన్ని తిప్పల పాలు చేస్తూ ఇక్కట్లు పెడుతుంటే, వడ్లు కొనకుండా, విత్తనాలు ఇవ్వకుండా, యూరియా ఇవ్వకుండా, నీళ్లు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉంటే, ఇవాళ మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న ఆ రైతులకు అండగా ఇక్కడికి వచ్చిండు. గట్టిగా అన్నగారికి చప్పట్లతోని మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడు ఈ రైతు సదస్సును ఉద్దేశించి కేటీఆర్ అన్న మాట్లాడతారు. నేను అడుగుతున్నా, ఏమన్నా మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు? ఏ జాతి నీది, నీది ఏం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతి కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి అయితే మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా, ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిందాగుమని, బాయిల దుంకుమని, నీళ్లు అడిగితే రక్తం జల్లుకొమ్మని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు. అన్ని బాగు చేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది కాదు. తెలంగాణలో ఉన్నాయి 2 జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో, ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. నేను ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈయనకు బుద్ధి వస్తలేదు రేవంత్ రెడ్డికి. ఇవాళ రైతులు చచ్చిపోయినా మంచిర్యాల జిల్లాలో సోయి లేదు. రైతులు రోడ్లెక్కి ధర్నా చేసినా పంటలు కొనుమని బుద్ధి లేదు. ఆయనకు తెలివి రాదు. అట్లాగే ఇవాళ చివరికి సూర్యాపేట జిల్లాలో గిరిజన రైతులు రక్తం జల్లిండ్రు పోయి. రేవంత్ రెడ్డి చెప్తుండు కదా, పంట పొలాల మీద రక్తం జల్లుమంటుండు కదా, మేము రక్తం జల్లుతామని రక్తం జల్లితే కూడా ఈ ముఖ్యమంత్రి మనసు కరుగుతలేదు. అట్లాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండి. ఇప్పటికి 4 సార్లు రైతు డిక్లరేషన్
ఒకటి కాదు, రెండు కాదు, 34 హామీలు ఇచ్చిండ్రు. నేను అడుగుతా, మీరు చెప్పాలి దయచేసి. నేను అడుగుతా, మీరు చెప్పండి. రైతు బంధు 15,000 పెంచుతామన్నారు, ఇచ్చిండ్రా? ఇచ్చిరా లేదా? కొద్దిగా గట్టిగా చెప్పాలి. ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తాడు, ఆత్మీయ భరోసా ఇచ్చిండా? పత్తి, వరి, మిర్చి అన్నిటికీ బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చివరి గింజ దాకా కొంటా అన్నాడు, ఇచ్చిండా? కొంటుండా? 24 గంటల కరెంట్ ఇస్తుండా? మరి మంచిర్యాలలో మనకు తెలిసి వచ్చిందా మార్పు అంటే ఎట్లుంటుందో? గిట్లుంటది. మరి ఎట్లుంటది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి మన ఒక రైతులకే కాదు అన్ని వర్గాలకు హామీ ఇచ్చిండు. నేను పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మొదటి సంవత్సరం అని రాహుల్ గాంధీ డైలాగులు కొడితే, నిన్నగాక మొన్న యువ సంగ్రామ సదస్సు అని హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడనైతే మీటింగ్ పెట్టిరో మేము అక్కడనే పెట్టినాం. వరంగల్లో వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ పెట్టినరో అక్కడనే పెట్టి రైతులను అడిగినాం. నిన్నగాక మొన్న పిల్లల్ని అడిగినాం 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని. వాళ్ళైతే ఎట్లా మాట్లాడిరో మనం మీరు చూసే ఉంటారు. ఆడపిల్లలు ఎట్లా మాట్లాడిరో కూడా మీరు చూసే ఉంటారు. చూసినరా లేదా? ఎక్కడన్నా రేవంత్ రెడ్డి దొరికితే పొరపాటున పొట్టు కొట్టేటట్టున్నారు. గట్లాంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో. అందుకే నేను అంటా ఉన్నా, ఒకటి కాదు, రెండు కాదు, రాష్ట్రంలో అందరినీ ముంచిండు, అందరినీ మోసం చేసిండు, ముసలోళ్ళని మోసం చేసిండు. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో 2,000 పెన్షన్ ఇస్తుండు. అక్క నవంబర్లో తీసుకుంటే 2,000, అక్క డిసెంబర్లో అయితే 4,000 అన్నడా లేదా? నవంబర్లో 2,000, డిసెంబర్లో 4,000. ఆ ఇంటికాడ బిచ్చపోలు అడుక్కుంటారు చూడు, అక్క అమ్మ అని అట్లా అడుక్కున్నాడు. ఆడుకుంటే నిజమేనేమో అని నమ్మి ఓట్లు వేసింది. 4,000 అన్నాడు. అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడు, ఇచ్చిండా? ఇప్పుడు అత్తకోడల పంచాయతీలు చాలైనాయి, 4,000, 2,500 గురించి. అట్లాంటి పరిస్థితి. ఏదయా మరి నిరుద్యోగ భృతి పిల్లలకు చెప్తే 40 లక్షల మందికి 4,000 ఇస్తా అంటే నెలకు ఏమైనా 4,000 అంటే సడి లేదు, సప్పుడు లేదు. రైతులకు 15,000 ఏమా ఇస్తానో ఏడవైంది అంటే మాట్లాడాడు. కౌలు రైతుల సంగతి ఏందా, బాగా నరికితివి కదా అంటే మాట్లాడాడు. రైతు కూలీలు, పొలం లేనోళ్ళు, వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళకు కూడా చెప్తివి కదా నెలకు 1,000 రూపాయలని, వాళ్ళ సంగతి ఏంటంటే కుయ్యి లేదు, కయ్యి లేదు. ఈ మధ్యన కొత్త రాగం నేర్చుకున్నాడు ఒకటి రేవంత్ రెడ్డి. ఏమంటుండే ఎరికేనా? ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడే. 3 నెలల పిల్లలు పుట్టరు అనేది మనకు ముఖ్యమంత్రి గారు చెప్పారన్నట. సరే మాకు తెలియకపాయే, మాకు పెళ్ళిళ్ళు కాలేదు, మాకు పిల్లలు లేరు, మాకు తెలియదా? సరే రేవంత్ రెడ్డి నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం. 3 నెలల పిల్లలు పుట్టరు కరెక్టే. మరి 32 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమని పిలవాలే? ఏమనాలి? నిన్ను శాతగానుడు అనాలనా? ఏమనాలి? నేనేమనలేదురా భయ్, మీరే అంటారు. నేను ఒక్కటే అంటున్నా, ఈ బట్టెవాజ్ ముఖ్యమంత్రి, ఈ దగాకోర్ కాంగ్రెస్ వీళ్ళను ఉరికిచ్చి కొడితే తప్ప మంచిర్యాలలో రేపు మనకు మళ్ళీ రైతు ప్రభుత్వం రాదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మళ్ళీ రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, తెలంగాణలో మళ్ళీ రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే, తెలంగాణలో ఏ రైతు చనిపోయినా, ఏ రైతు మరి కుటుంబానికి ఏమైనా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు రావు. అందుకే